Wishing all the doctors a very happy Doctors' Day. ఈరోజు మీ ముందర మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి గాయని మేడంకి, టీచర్స్కి, మేనేజ్మెంట్కి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పిల్లలు చాలా స్వచ్ఛమైన మనుషులు వాళ్ళు. పిల్లలను దేవుళ్ళతో పోలుస్తాం. మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదంటే తల్లిని దేవునితో పోలుస్తాం, తండ్రిని దేవునితో పోలుస్తాం, గురువును దేవునితో పోలుస్తాం, అతిథిని దేవునితో పోలుస్తాం, వైద్యుని దేవునితో పోలుస్తాం, పిల్లలను దేవునితో పోలుస్తాం. ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. ప్రతి మనిషిలో దేవుడు ఉన్నప్పుడు మనం దేవుని ఎందుకు మొక్కాలి? మనలో ఉన్నటువంటి లక్షణాలు మంచి లక్షణాలు అయితే మనమే దేవుడు అవుతాం. మనలో ఉన్నటువంటి లక్షణాలు చెడు లక్షణాలు అయితే మనమే రాక్షసులు అవుతాం. మంచి లక్షణాలు ఎలా పురిపించుకోవాలి? పుట్టినప్పుడు మీరు ఇంత చిన్న పిల్లవాళ్ళు, బాబు చిన్న పిల్లలు, మీరు ఏమైనా మంచి లక్షణాలు చెడు లక్షణాలు అనే విషయం తెలుస్తుందా? మీరు అబ్జర్వేషన్ ద్వారా, తల్లిదండ్రులను చూడడం ద్వారా, టీచర్స్ని చూడడం ద్వారా, సమాజాన్ని చూడడం ద్వారా, మీ ఫ్రెండ్స్ని చూడడం ద్వారా చిన్నగా మీ వ్యక్తిత్వం అనేటువంటిది మారుతూ వస్తుంది. పిల్లలు మట్టి ముద్ద లాంటి వాళ్ళు. మనం వినాయక చవితి రోజు మట్టి ముద్దను తీసుకొని వినాయకుడిని తయారు చేస్తే దేవుడు అని చెప్పి మొక్కుతాం. ఆ మట్టి ముద్ద ద్వారా ఏదో ఒక బొమ్మను తయారు చేస్తే ఆ బొమ్మను షోకేస్లో పెట్టుకుంటాం. ఆ మట్టిని తీసుకుపోయి బయట పారేసేసి దాని మీద పనికిరాని పనులు కూడా చేయడానికి అవకాశం ఉంది. అదే మట్టి రకరకాలుగా మారింది. సో పిల్లలలో ఉన్నటువంటి మనస్సు చాలా సున్నితమైన మనస్సు. మీ మనస్సును మంచి లక్షణాల వైపు తీసుకుపోవడమే అనేటువంటిదే ఏ టీచర్ ఉద్దేశమైనది. మీ మనస్సు ఎంత స్వచ్ఛమైనదంటే దేవుని మనస్సుతో సమానం. ఎంతో ప్రాబ్లం వచ్చినా కానీ కూడా సారీ నాన్న ఈరోజు లేట్ అయింది అని చెప్పగానే ఓకే ఇట్స్ ఓకే డాడీ, నో ప్రాబ్లం అని చెప్పేంత స్వచ్ఛమైన మనసు ఉన్నటువంటి పిల్లలు మీరు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. మా కాలంలో చదువులు వేరు, మీ కాలం చదువులు వేరు. మా కాలంలో ఇలాంటివన్నీ బౌద్ధికని బుద్ధికి సంబంధించినటువంటి క్లాసులు మాకు చెప్పేవాళ్ళు. పొద్దునే లేచిన వెంటనే చేయి చూసుకుని అరచేతిలో దేవుడిని మొక్కోవాలి. బెడ్ మనిషి కిందికి దిగగానే భూమాతను మొక్కోవాలి అని చెప్పినారు. భూమాత నిజంగా నేను కాలు పెట్టి తొక్కుతున్నాను నన్ను క్షమించుదని నేను భూమాతను మొక్కుంటున్నాను. అలాగే మార్నింగ్ లేచిన తర్వాత అందరికీ గుడ్ మార్నింగ్ ఎట్లా చెప్తామో మనము దేవుళ్ళకు గుడ్ మార్నింగ్ చెప్పడం నేర్చుకున్నాం. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు అది దేవుడు, మనం చాలా మంది మీ ఇంట్లో చూస్తుంటారు, అన్నం తినేటప్పుడు దేవుడు అట్లా మనసులో తలుచుకొని తింటుంటారు. ఎందుకు? ఈరోజు ముద్దనిచ్చినటువంటి భగవంతుడు ఈ ముద్దను ఇవ్వడానికి కారణం ఆ దేవుడు, ఆ కృతజ్ఞత అనేటువంటి చూపించాలి. నువ్వే ఇచ్చావు, నువ్వే తినిపిస్తున్నావు అనే భావనతో తినడం, ఇవన్నీ మాకు చిన్నప్పుడు నేర్పించింది. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారిపోయింది. ఎడ్యుకేషన్ సిస్టంలో మంచి ఎంతసేపు ఉన్నా కానీ ర్యాంకులు కొట్టాలా, మంచి మార్కులు రావాలా, పేరు తెచ్చుకోవాలా, ఇదే తప్ప బుద్ధికి సంబంధించినటువంటి క్లాసులు ఉండట్లేదు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు స్కూల్స్లో, మన స్కూల్లో అయితే మంచి ప్లే గ్రౌండ్ ఉంది, కానీ చాలా స్కూల్స్లో కనీసం ప్లే గ్రౌండ్స్ ఉండదు. ఒక 1 అవర్ పిల్లలు ఆడుకుంటే వాళ్ళకు మానసికోల్లాసం కలిగి మనస్సు ఉదుటబడి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది అర్థమవుతుంది. 10 మంది కలిసి రోజు ఆడుతున్నప్పుడు, నేను రోజు ఫస్ట్ రావాలనే స్పిరిట్ వచ్చినప్పుడు వాడు ఇంకా ప్రయత్నం చేస్తాడు. దానివల్ల స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి. యోగా చేయడం, ఒక్క 5 నిమిషాలు దేవుడి ముందు కూర్చొని, ఇప్పటికి నేను ఇందాక కూడా చెప్పాను, మీ డైలీ రొటీన్ లైఫ్లో ఏంటి సార్, 40 నిమిషాలు నేను దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తాను. ఏం సార్ మీకు అంత టైం ఉంది? టైం లేదు అనేటువంటిది లేదు. ప్రతి మనిషికి పరమేశ్వరుడు ఇచ్చింది 24 అవర్స్. ఆ 24 గంటల్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు అనేటువంటిది తెలిసిన నాడు, సమయ పాలన అనేది తెలిసిన నాడు ప్రతి ఒక్కరూ గొప్పవాడు అవుతున్నాడు. సో ఒక్క 5 నిమిషాలు మౌనంగా కూర్చొని దేవుణ్ణి స్మరించుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేటువంటిది కూడా ప్రార్థన, యోగా, సైలెన్స్, మెడిటేషన్, ఇవి కూడా నేర్పించాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంది.